కార్యక్రమానికి మా రాష్ట్ర బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ బుర్రా వెంకటేశం గౌడ్ గారు, జనగామ జిల్లా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పుట్టినటువంటి గడ్డ మీద పుట్టిన మా వెంకటేశం సారు చొరవతోటి ఈరోజు వృత్తిలో ఉన్న అందరికీ సేఫ్టీ మోకులు రాబోతున్నాయి. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ అసెంబ్లీ సమావేశాల్లో అదేవిధంగా మా గౌడ కార్పొరేషన్ చైర్మన్ నియమించి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జనగామ జిల్లాకు పేరు పెట్టాల్సిందిగా, అదేవిధంగా ట్యాంక్ బండ్ మీద గత ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఇంప్లిమెంటేషన్ చేసి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయాలి. దానికి నిధులు కూడా మంజూరై ఉన్నాయి. అదేవిధంగా పాపన్న వర్ధంతి మరియు జయంతి ఉత్సవాలు కూడా ప్రభుత్వ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లో కూడా చేయాలి. అదేవిధంగా 17,000 కోట్లు పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేసియా కూడా ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలను ప్రకటించి విడుదల చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని కూడా మేము కోరడం జరుగుతుంది.